డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నార్సింగిలో బుల్లెట్లు కలకలం రేపాయి. బైరాగేగూడలో ఓ అపార్ట్మెంట్లోకి బుల్లెట్ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5వ అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీకి అద్దాలు పగిలి బెడ్రూమ్లోకి బుల్లెట్ పడింది. దీంతో ప్లాట్ యజమాని భయభ్రాంతులకు గురయ్యాడు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గన్ మిస్ఫైర్ కావడంతో బుల్లెట్ దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నార్సింగిలో బుల్లెట్ కలకలం రేపింది. బైరాగిగూడలో ఓ అపార్ట్మెంట్లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. 5వ అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీకి అద్దాలు పగిలి బెడ్రూమ్లో బుల్లెట్ పడిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. దీంతో ప్లాట్ యజమాని భయభ్రాంతులకు గురయ్యాడు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా గన్ మిస్ఫైర్ కావడంతో బుల్లెట్ దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, గన్ మిస్ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ కిటికీకి అయితే బుల్లెట్ అయితే తగిలింది. దీనికి సంబంధించి ఆర్మీ అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ మాధురి. రాజేందర్ నగర్ లోని ఏదైతే బైరాగిగూడలో ఒక బుల్లెట్ కలకలం రైతుంది. ఒక అపార్ట్మెంట్ లోకి ఈ బుల్లెట్ దూసుకురావడంతో కూడా ఒక్కసారిగా ఆ ఫ్లాట్ యజమాని కూడా ఒక్కసారి భయాందోళనకు అయితే గురయ్యాడు. ముఖ్యంగా 5వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ కిటికీ అద్దాలు పగిలి బెడ్రూమ్ లో అయితే ఈ బుల్లెట్ పడింది. వెంటనే ఏదైతే ఫ్లాట్ యజమాని కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి ఏదైతే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా ఎవరికి ఏమీ కాకపోవడంతో కూడా ప్రస్తుతం అందరూ ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు. ఏదైతే ఈ బైరాగిగూడ ఈ అపార్ట్మెంట్ ఉందో ఈ పక్కకే ఆర్మీకి సంబంధించిన ఏదైతే ఇవి ఉన్నాయి, ఆర్మీకి సంబంధించి ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గన్ మిస్ఫైర్ కావడంతో ఈ అపార్ట్మెంట్ 5వ అంతస్తులోకి అయితే బుల్లెట్ వచ్చినట్లయితే ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మొదట్లో అయితే ఈ బుల్లెట్ గదిలోకి రావడంతో ఒక్కసారిగా ఫ్లాట్ యజమాని కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులకి ఏదైతే దీనిపై సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలంగా పోలీసులు కూడా చేరుకుని ఆ బుల్లెట్ ఏ విధంగా వచ్చిందన్న కోణంలో ప్రస్తుతం అక్కడ విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక గన్ మిస్ఫైర్ కావడంతోనైతే అప్పట్లో అపార్ట్మెంట్ 5వ అంతస్తులో బుల్లెట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆ బుల్లెట్ వచ్చే సమయంలో కూడా ఆ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బుల్లెట్ కనుక తగిలితే కనుక ఖచ్చితంగా చనిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్మీకి సంబంధించిన అధికారులు కూడా దీనిపై అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ గన్ మిస్ఫైర్ అవడంతో ఏ ఆర్మీ జవాన్ చేతిలో ఈ గన్ మిస్ఫైర్ అయిందో దానిపై ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. మాధురి, థ్యాంక్ యూ కుమార్.